హాయ్ అండి అందరికీ. నేను మెసేజ్ గల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పక్కా కొలతలతో జ్యూసీ టేస్టీ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1 కప్ గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం పాలు, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా లేకుండా మరి పలుచగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 50 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాకానికి 1 కప్ గులాబ్ జామ్ పిండికి 2 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ షుగర్కి 3.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా ఉండేటట్టు స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాల్స్ గట్టిగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ విధంగా వచ్చేటట్టు అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలండి. తర్వాత పాకము మరి వేడిగా లేకుండా చూసుకొని ఈ బాల్స్ అన్ని ఈ పాకంలో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. ఉంచుకొని ఈ పాకం అంతా బాల్స్ లోకి మొత్తం పీల్చుకుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.